కర్నూలు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ టైంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ట్రబుల్ మ్యాంగర్స్ ను గుర్తించి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి రాయలసీమ యూనివర్సిటీ, నంద్యాల జిల్లాకు సంబంధించి శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌంటింగ్ కి ముందు, కౌంటింగ్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలులో రాయలసీమ యూనివర్సిటీ, నంద్యాలలో శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద లోపలికి వెళ్లకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం గేట్ వద్దనే ఉన్నాం. ఇక్కడ ఎవరు లోపలికి వెళ్ళినా సరే ఇక్కడ నమోదు తనిఖీ చేసి తర్వాత వారి వివరాలన్నీ నమోదు చేసుకున్న తర్వాతనే లోపలికి పంపిస్తారు. ఇక్కడ ఉన్న వారికి బాడీ ఓన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ వెళ్లే వారందరివి రికార్డ్ అవుతాయి. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద వందల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడంచెల పద్ధతిలో ఇక్కడ బందోబస్తు ఉంది. గేట్ వద్ద సివిల్ పోలీసులు ఉంటారు. రెండవ దశలో స్టేట్ ఏఆర్ పోలీసులు ఉంటారు. మూడవ దశలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర పోలీసు బలగాలు ఉంటాయి. కర్నూలు జిల్లాకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అక్కడికి వెంటనే చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆయుధాలు, ఇతర సామాగ్రి తరలించకుండా కర్నూలు జిల్లాలో 31 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అట్లాగే సిఐఎస్ఐ స్థాయిలో 57 క్యూఆర్టీ టీంలను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే ఆ ప్రాంతానికి చేరుకునే విధంగా ఒక్కొక్క క్యూఆర్టీ టీం 11 లేదా 12 గ్రామాలను కవర్ చేసే విధంగా 57 క్యూఆర్టీ టీంలను ఏర్పాటు చేశారు. ఆ విధంగా దాదాపు 67 రూట్లను ఏర్పాటు చేశారు. అంటే సిఐఎస్ఐ క్యూఆర్టీ టీంలకు నాయకత్వం వహిస్తారు. అట్లాగే రూట్లలో 8 టియర్ గ్యాస్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో 8 నియోజకవర్గాలకు కౌంటింగ్ జరుగుతుంటే, అంటే కర్నూలు, నందికొట్కూరు, కోడుమూరు, పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతుంది. ఆయా నియోజకవర్గాల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, ఏదైనా జరిగితే వెంటనే కంట్రోల్ చేసే విధంగా 8 టియర్ గ్యాస్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెట్రోల్ బంకుల నుంచి బాటిళ్లలో పెట్రోల్ తరలించకుండా ఉమ్మడి జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులకు కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే బాణసంచా అమ్మకందారులకు కూడా కౌంటింగ్ సందర్భంగా ఎవరికి కూడా బాణసంచా విక్రయించరాదని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక నంద్యాలలో కూడా అదే పరిస్థితి. ఇప్పటికే ట్రబుల్ మాంగర్స్ పైన దృష్టి పెట్టారు. నంద్యాల జిల్లాలో అవుకులో 2 గ్రామ బహిష్కరణ కూడా చేశారు. అంటే ఎన్నికలకు సంబంధించి హింసాత్మక సంఘటనలకు పాల్పడతారన్న ఉద్దేశంతో అక్కడ గ్రామ బహిష్కరణ కూడా చేశారు. నంద్యాల జిల్లాలో శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజీలో నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, అట్లాగే నందికొట్కూరు, డోన్, బనగానపల్లి నియోజకవర్గాలకు 6 నియోజకవర్గాలకు నంద్యాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 24 గంటల పాటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద, కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు నిఘా గట్టిగా ఉంచారు. అంటే కౌంటింగ్ సందర్భంగా కానీ ఆ తరువాత కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవైపు కేంద్ర పోలీసు బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలు, స్థానిక సివిల్ పోలీసులు, వీటన్నిటినీ సమన్వయంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే కౌంటింగ్ పూర్తి చేయడంతో పాటు కౌంటింగ్ తర్వాత కూడా గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలు వాతావరణం నెలకొండా ఉండేందుకు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు గతంలో ఎప్పుడు కూడా ఇంత గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు. కౌంటింగ్ సందర్భంగా కూడా పెద్దగా ఘర్షణ జరిగిన సందర్భాలు కూడా లేవు. పోలింగ్ రోజున మాత్రమే కొన్ని సంఘటనలు జరిగేవి. ఆ తర్వాత సాధారణ వాతావరణం ఉండేది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది, ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో రాష్ట్ర పోలీసు అధికారులు
భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద మనం చూడొచ్చు కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో పోలీసు బందోబస్తు ఏ స్థాయిలో ఉందో, రాయలసీమ యూనివర్సిటీలోకి చీమ కూడా వెళ్ళనంత బందోబస్తు ఇక్కడ ఉంది. ఏ ఒక్కరు లోపలికి ప్రవేశించినా వారి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే ఎన్నికల అధికారుల అనుమతితోనే లోపలికి పంపుతున్నారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి మొత్తం మీద కౌంటింగ్కు భారీ ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, రాయలసీమ యూనివర్సిటీ నుంచి.